ఎస్ ఛానల్ ప్రేక్షకులకి నమస్కారం. ఆరోగ్యమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈ వారం ఆరోగ్యమస్తు కార్యక్రమంలో ఒక ముఖ్య అంశం గురించి మనం తెలుసుకోబోతున్నాం. అదేంటంటే చర్మ సౌందర్యం. చర్మ సౌందర్యాన్ని డ్యామేజ్ చేసేటువంటి చర్మ వ్యాధులు, వాటి గురించి, అవి అరికట్టడానికి ఉన్నటువంటి వైద్య చికిత్సలు, అసలు చర్మ వ్యాధులు ఎందుకు వస్తాయి, అవి రాకుండా ఉండేలా ఎలాంటి జాగ్రత్త చర్యలు తీసుకోవాలి అనేటువంటి అంశాల మీద మన గంగానంపేటలోని అవినాష్ నర్సింగ్ హోమ్ అధినేత్రి, స్కిన్ స్పెషలిస్ట్, కాస్మెటాలజిస్ట్, వైద్య నిపుణురాలు డాక్టర్ జి అనూష గారు మన స్టూడియోలో ఉన్నారు. మరి ఈ విషయాలన్నీ డాక్టర్ గారిని అడిగి తెలుసుకోబోయే ముందు ఎప్పట్లాగానే మీ నుంచి అలాగే ఎస్ ఛానల్ తరపు నుంచి మేడం గారికి హృదయపూర్వక స్వాగతం తెలియజేస్తున్నాను. నమస్తే మేడం. నమస్కారం అండి. అలాగే ఎస్ ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం. నేను డాక్టర్ అనూష, డెర్మటాలజిస్ట్, వెనెరియాలజిస్ట్ మరియు కాస్మెటాలజిస్ట్. మేడం, ఇప్పుడు మీరు మన తెనాలి పట్టణంలోని గంగానంపేటలో గల అవినాష్ నర్సింగ్ హోమ్లో చర్మ వ్యాధుల స్పెషలిస్ట్గా మీరు వైద్య సేవలు అందిస్తున్నారు. అసలు మీరు ఈ వైద్య చదవటానికి ఏం స్టడీ చేశారు, మీకున్నటువంటి ఇప్పుడున్నటువంటి ఎన్ని సంవత్సరాల నుంచి వైద్య సేవలు చేస్తున్నారు, అలాగే ఈ స్కిన్ డిసీజెస్ మీద ఒక ప్రత్యేకతను సాధించటానికి మీకు ప్రేరణ ఎవరు, మా ప్రేక్షకులకి తెలియజేయాలని కోరుకుంటున్నాను. నేను నా ఎంబీబీఎస్ నారాయణ మెడికల్ కాలేజ్లో పూర్తి చేశాను. నా ఎంబీబీఎస్కి మాత్రం ప్రేరేపించింది మా తాతగారు. ఆయన ఎప్పుడూ చెప్పేవాళ్ళు, మన ఫ్యామిలీలో ఎవరు డాక్టర్ లేరు, నువ్వు ఖచ్చితంగా డాక్టర్ చదవాలి అని చెప్పేవాళ్ళు. తర్వాత మా అమ్మ నాన్న సపోర్ట్తో నేను నా ఎంబీబీఎస్ డిగ్రీ నారాయణ కాలేజ్లో పూర్తి చేశాను. ఆ తర్వాత ఎంబీబీఎస్ అయిపోగానే నాకు మ్యారేజ్ అయిపోయింది. తర్వాత మేము తెనాలి వచ్చాను. ఆ తెనాలిలో మా మామయ్య గారు డాక్టర్ తాడిబోయిన వెంకటేశ్వరరావు గారు డెర్మటాలజిస్ట్, మరియు మా అత్తయ్య గారు డాక్టర్ మస్తానమ్మ గారు మీకెంతో సుపరిచితులు. ఆమె గైనకాలజిస్ట్గా ప్రాక్టీస్ చేసేవాళ్ళు. మా మామయ్య స్ఫూర్తితో నేను మంగళగిరిలోని ఎన్ఆర్ఐ మెడికల్ కాలేజ్లో నా పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ అంటే చర్మ వ్యాధులు, సుఖవ్యాధులు మరియు కాస్మెటాలజిస్ట్గా నేర్చుకున్నాను. ఇప్పుడు జనరల్గా చర్మం అంటే సౌందర్యంగా ఉండాలని ప్రతి ఒక్కరు అనుకునేటువంటి ఆలోచన. మరి ఈ చర్మ సౌందర్యాన్ని డ్యామేజ్ చేసేటువంటి అంటే ఒక రకంగా చర్మ వ్యాధులు అసలు రావడానికి కారణం ఏంటి, వాటిలో ఏ రకాలు ఉన్నాయి? అందరూ ప్రేక్షకులకు అర్థమయ్యేలాగా చాలా క్లుప్తంగా చెప్తాను. మామూలుగా మనకి పుట్టంగానే చాలామందికి కూడా కొన్ని స్కిన్ ఇన్ఫెక్షన్స్ వస్తాయి. దాన్నే కంజెనిటల్ డిసీజెస్ అంటారు. అలాగే ఇప్పుడు మన తెనాలి ప్రజల్లో మనం ఎక్కువగా చూసేది ఇన్ఫెక్షియస్ స్కిన్ డిసీజెస్ అంటే బ్యాక్టీరియల్ లాంటివి, అలాగే ఫంగల్, ఎక్కువ తామర మచ్చలు అంటుంటారు కదా, తామర మచ్చలు, అలాగే గజ్జి, ఇంకా వైరల్ ఇన్ఫెక్షన్స్, పుల్లిపుర్లు అంటే వాట్స్ అన్నమాట, అలాంటివి ఎక్కువగా చూస్తుంటాం. ఈ ఇన్ఫెక్షియస్ డిసీజెస్ అంటే ఏమిటి అంటే అవి ఒకరి నుంచి ఒకరికి వ్యాప్తి చెందుతాయి. అలాగే ఆటో ఇమ్యూన్ డిసీజెస్ అంటాము. అంటే మెయిన్గా సోరియాసిస్, బొల్లి మచ్చలు, అలాగే డర్మటోమయోసైటిస్ అంటాం, అది ఎస్ఎల్ఈ, ఇవన్నీ ఆటో ఇమ్యూన్ స్కిన్ డిసీజెస్ అంటాం. అలాగే కొంచెం ఏజ్ వచ్చాక చాలామందిలో క్యాన్సర్స్ కూడా వస్తుంటాయి. దాన్నే మనము బేసల్ సెల్ కార్సినోమా, మెలనోమాస్ ఇవన్నీ చూస్తుంటాము. దానితో పాటు చాలామంది దద్దుర్లు, బెందుర్లతో కూడా వస్తూ ఉంటారు. అసలు చర్మ వ్యాధి అంటే ఏంటి, దాని లక్షణాలు ఎలా ఉంటాయి మేడం? చాలామంది చర్మ వ్యాధి లక్షణాలు ఎలా ఉంటాయంటే చిన్న చిన్న గుల్లల్లాగా రావడము, దద్దుర్లాగా రావడము, అలాగే నీటి బొబ్బల్లాగా రావడము, మరియు తెల్ల మచ్చలు, నల్ల మచ్చలు వంటివి రావడము, దానితో పాటు బాగా దురదని చెప్పడము, ఇవన్నీ చర్మ వ్యాధి లక్షణాలు. రైట్ మేడం. అయితే చాలామంది ఈ తామర గురించి ఇదివరకు పూర్వకాలంలో ఎక్కువగా తామర ఎక్కువ వస్తూ ఉండేది. అది తామర వైరస్సా ఏంటది, దాన్ని అంటుకుంటే మిగతా వ్యక్తులు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. అది దాని నివారణ ఎలా ఉంటుంది?
ఇప్పుడు కూడా అండి చాలామంది ప్రజల్లో మన తెనాలి ప్రజలు తామర మచ్చలతో వస్తూ ఉంటారు. మెయిన్ తామర మచ్చలు ఎక్కువ ఫంగల్ ఇన్ఫెక్షన్. అది ఎందువల్ల వస్తుంది అంటే ఎక్కువ చెమట పట్టిన ఏరియాస్లో, అంటే మెయిన్గా తొడల మధ్యలో, బ్రెస్ట్ రీజియన్లో, అలాగే చంకలలో మామూలుగా మనం ఎక్కువ చూస్తూ ఉంటాము. అది ఫస్ట్ ఎలా మొదలవుద్ది అంటే చిన్న ఎర్రటి మచ్చలాగా మొదలయ్యి అది నెమ్మదిగా పక్కకి పాకడం అలా జరుగుతూ ఉంటుంది. తామర మచ్చలు మనం ఎలా నివారించగలము అంటే మెయిన్ 2 times ఖచ్చితంగా బాత్ చేయడం చాలా అవసరం. దానితో పాటు మనం వాడిన టవల్స్ ఏ రోజుకి ఆ రోజు కంపల్సరీ వాష్ చేసుకోవాలి. దానితో పాటు బట్టలు కూడా చాలా వరకు కాటన్ బట్టలు లాంటివి మనము ధరించాలి. ఇంకా మనము ఏవైతే వాడతామో బట్టలు అవి ఏ రోజుకి ఆ రోజు కంప్లీట్గా వాష్ చేసేసుకోవాలి. దాన్ని మనం వేరే వాళ్ళకి ఎలా అంటుకోకుండా చేయగలము అంటే ఇప్పుడు చెప్పినవన్నీ జాగ్రత్తలు మనం తీసుకోవాలి. వాళ్ళకంటూ వేరేగా ఒక సబ్బు లాంటిది సబ్బు పెట్టుకోవాలి. దాంతోపాటు మెయిన్గా బట్టలు విడిగా పెట్టి ఉతుక్కోవడము, వాళ్ళు వాడిన టవళ్ళు మనం వాడకుండా ఉండడము, ఆ జాగ్రత్తలు మనం తీసుకోవాలి. రైట్ మేడం. ఇప్పుడు చాలామందిలో దద్దుర్లు వస్తుంటే బొబ్బలు వస్తూ ఉంటాయి. ఎక్కువ కాలం అవి తగ్గే పరిస్థితి ఉండదు దద్దుర్లు అవన్నీ కూడా. ఇది కూడా చర్మవ్యాధికి సంబంధించిందేనా? అవునండి, ఇది కూడా చర్మవ్యాధికి సంబంధించిందేను. మామూలుగా దద్దుర్లు చాలామంది మేడం సడన్గా దద్దుర్లు వచ్చేసాయి, ఒళ్ళంతా వాపులాగా వచ్చింది అలా ప్రజెంట్ అవుతారు. దాన్ని ఏమంటామంటే మనం అర్టికేరియా అంటాము. ఈ అర్టికేరియాకి మెయిన్ కారణాలు ఏంటి అంటే మనం చూసుకోవాల్సింది ఇన్ఫెక్షన్కి సంబంధించి ఏమన్నా ఉందా అంటే ఏమన్నా యూరిన్ ఇన్ఫెక్షన్ ఉన్నా, లేదు అంటే పిప్పి పళ్ళు లాంటివి ఏమన్నా ఉన్నా కానీ, అలా కాకుండా వామ్ ఇన్ఫెక్షన్స్ ఏమన్నా ఉన్నా కానీ మనకి వెంటనే దద్దుర్లు లాగా మనకి బాడీ మీద ప్రెజెంట్ అవుతారు. ఇంకొకటి మనం చూసుకోవాల్సింది ఏంటంటే ఇప్పుడు రోజుల్లో మెడికల్ షాప్స్కి వెళ్ళి ఎటువంటి ప్రిస్క్రిప్షన్ లేకుండా చాలామంది ఎక్కువ పెయిన్ కిల్లర్స్ వాడతారు. దాంతోపాటు విపరీతమైన యాంటీబయాటిక్స్ వాళ్ళ ఇష్టానికి వాళ్ళే తీసేసుకుంటున్నారు. ఇలా మందు పడకపోయినా కానీ వెంటనే దద్దుర్లు లాగా వచ్చేస్తూ ఉంటుంది చాలామందికి. ఇంకా కొంతమందికి ఫుడ్ పడకపోయినా కానీ మనకి దద్దుర్లు వస్తాయి. బయట బాగా ఆయిల్ ఫ్రై చేసిన ఫుడ్లు కానీ, లేదంటే ఎక్కువ మసాలాకి సంబంధించిన ఫుడ్ అవి తీసుకోవడం వల్ల కూడా చాలామందికి దద్దుర్లు వస్తూ ఉంటాయి. రైట్ మేడం. ఇప్పుడు చర్మం పొడిబారిపోవటం అంటారు, అది ఎందుకు జరుగుతుంది? చర్మం పొడిబారిపోవడం అంటే చర్మంలో ఉన్న నీటి శాతం తగ్గిపోవడం అన్నమాట. అంటే ఇప్పుడు మనం మామూలుగా ఏం చెప్తాం ప్రతి పేషెంట్కి, రోజు ఒక 3 లీటర్లు నీళ్లు తీసుకోవాలి, మీ బాడీకి చాలా అవసరం అంటాం. అలాగే మన చర్మానికి కూడా నీటి శాతం చాలా అవసరం. ఎప్పుడైతే మనకి ఆ నీరు శాతం తగ్గిపోతూ ఉంటుందో చర్మంలో, అప్పుడు ఎక్కువగా పొడిబారిపోవడం అనేది చూస్తాము. దానికి కారణాలు చాలా ఉంటాయి. మెయిన్ మనం చూసుకోవాల్సింది షుగర్ వ్యాధి ఉన్న వాళ్ళకి మామూలుగా పొడిబారిపోద్ది. అలాగే థైరాయిడ్ ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉన్నా చర్మం పొడిబారిపోతుంది. దానితో పాటు పిల్లల్లో అటోపిక్ డర్మటైటిస్ అని చూస్తాము. అంటే చిన్న పిల్లల్లోనే కాళ్ళ భాగంలో, బుగ్గల భాగంలో చర్మం పొడిబారిపోవడం ఎక్కువ చూస్తూ ఉంటాం. దాన్ని మనం అటోపిక్ డర్మటైటిస్ అంటాము. దాంట్లో కూడా పొడిబారిపోద్ది. అలాగే క్లైమేట్ ఇష్యూస్ పరంగా వింటర్ క్లైమేట్స్లో ఎక్కువ పొడిబారిపోవడం, అలాగే పెద్ద వయసు వాళ్ళకి చర్మం పల్చబడిపోవడం వల్ల తొందరగా పొడిబారిపోతూ ఉంటుంది. ఓకే మేడం. ఇప్పుడు ఈ చర్మ అలర్జీ కనుక వస్తే ఎంతకాలం ఉంటుంది? చర్మ అలర్జీ ఎంతకాలం ఉంటుందంటే అది దేని మీద అంటే వచ్చిన ఆ వ్యాధి రకంను బట్టి డిపెండ్ అవుతుంది. మెయిన్గా ఇప్పుడు ఇన్ఫెక్షన్స్ లాంటివి కానీ వస్తే అవి మొదలైన వెంటనే మనం దగ్గరలో ఉన్న డాక్టర్ని సంప్రదించి ట్రీట్మెంట్ మనం తొందరగా మొదలుపెట్టగలిగితే మనకి రిజల్ట్ తొందరగా వస్తుంది. అలా కాకుండా మనం దాన్ని నెగ్లెక్ట్ చేస్తూ ఉంచితే అది పాకడం వల్ల అలా చాలా టైం పట్టుద్ది తగ్గడానికి. ఇంకా కొన్ని కండిషన్స్ ఉంటాయి, ఎక్కువ దీర్ఘకాలికంగా ఇబ్బంది పెడుతూ ఉంటాయి చర్మ వ్యాధులు. మెయిన్గా సోరియాసిస్, బొల్లి మచ్చలు, ఇవన్నీ కొంచెం మనకి ఇబ్బంది పెట్టే
చర్మ వ్యాధులు. దీంట్లో అందరి అపోహ ఏంటి అంటే సోరియాసిస్ కానీ బొల్లి మచ్చలకు కానీ ఎటువంటి మందులు లేవు, మాకు తగ్గవు అని వాళ్ళు లోపలే చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. డాక్టర్ దగ్గరికి రావడం కూడా సరిగ్గా రారు. కానీ ఇప్పుడు ఉన్న అడ్వాన్స్ మెడికల్ దాంట్లో సోరియాసిస్ కానీ బొల్లి మచ్చలకు కానీ మంచి ట్రీట్మెంట్ వచ్చింది. దాంతోపాటు పరికరాలు కూడా వచ్చాయి, లేజర్స్ ఇవన్నీ కూడా ఉపయోగించి సోరియాసిస్ బొల్లి మచ్చలు ఇవన్నీ తగ్గించగలుగుతున్నాము. అవినాష్ నర్సింగ్ హోమ్లో ఇప్పుడు మీరు చేస్తున్నటువంటి హాస్పిటల్ వైద్య సేవల్లో ఇప్పుడు ఈ బొల్లి మచ్చలకు కానీ సోరియాసిస్ కానీ సంబంధించి ట్రీట్మెంట్స్ ఎలా ఉంటాయి? ఇది బొల్లి మచ్చలు కానీ సోరియాసిస్ ట్రీట్మెంటు మామూలుగా ఎంత పర్సెంట్ బాడీ ఇన్వాల్వ్మెంట్ ఉంది అనేది మనం ఫస్ట్ చూసుకుంటాము. ఇప్పుడు అది ఒక 2 మచ్చలో 3 మచ్చలో కానీ ఉంటే దాన్ని మామూలు క్రీమ్స్ ఇచ్చి టాపికల్ క్రీమ్స్ అంటాం కదా, అలాంటివి ఇచ్చి దాంతో స్టార్ట్ చేస్తాం ట్రీట్మెంట్. లేదు ఎక్కువ శాతం అంటే ఒక 20 to 30% బాడీ ఇన్వాల్వ్మెంట్ ఉంది, ఇంకా తొందరగా పెరిగిపోతుంది అంటే ఆ పెరుగుతున్న దాన్ని మనం ఆపాలి కాబట్టి బిళ్ళల రూపంలో మొదలు పెడతాము. దానితో పాటు లైట్ థెరపీ లాంటివి కూడా ఇస్తాము సోరియాసిస్కి. అలాగే బొల్లి మచ్చలకైతే ఇప్పుడు ఎగ్జైమర్ లేజర్స్ అని ఉపయోగిస్తున్నాము. దానివల్ల చాలా మంచి రిజల్ట్స్ చూస్తున్నాము. ఇందాక దద్దుల విషయం గురించి చెప్పారు. ఇప్పుడు ఆ దద్దులకు సంబంధించి వైద్య పరీక్షలు ఏ విధంగా ఉంటాయి? దద్దుర్లు వచ్చిన ఫస్ట్ రోజు కానీ రెండో రోజు కానీ వచ్చినప్పుడు మామూలుగా మేము కంప్లీట్ బ్లడ్ పిక్చర్ అని చేపిస్తాము. ఎందుకు చేపిస్తామంటే ఏమన్నా బ్లడ్లో ఇన్ఫెక్షన్ లాంటిది ఉండి దానివల్ల దద్దుర్లు వస్తున్నాయా ఏంటి అనేది ఫస్ట్ చూస్తాము. దానికి ట్రీట్మెంట్ పెట్టాక తగ్గిపోతే పర్వాలేదు, ఏమన్నా తగ్గకుండా మళ్ళీ 2 వారాలు 3 వారాలైనా మనకి దద్దుర్లు వస్తున్నప్పుడు మనం ఇంకా మిగతా రక్త పరీక్షలు కూడా చేయించాలి. మెయిన్గా అప్పుడు మనం చూసుకోవాల్సింది ఏంటంటే థైరాయిడ్ ఇష్యూస్ ఏమన్నా ఉన్నాయా, అలాగే షుగర్ లెవెల్స్ ఎలా ఉన్నాయి, ఇంకొకటి అలర్జీకి సంబంధించి అబ్జల్యూట్ ఈసినోఫిలిక్ కౌంట్ అంటాము, అలాంటి బ్లడ్ టెస్ట్లన్నీ అప్పుడు ఒకసారి మనం చూసుకోవాలి. ఇప్పుడు చాలామంది మహిళలు ధరించే ఆభరణాల వల్ల కూడా ఈ చర్మ వ్యాధులు వస్తాయి అని అంటారు, అది ఎంతవరకు కరెక్ట్? చాలామంది నెక్లెస్ లాంటివి రోల్డ్ గోల్డ్ నెక్లెస్లు ఎక్కువ వాడుతూ ఉంటారు. అలా వాడినప్పుడు ఆ నెక్లెస్ ధరించిన ప్యాటర్న్లోనే మనకి ఇలా ధరించిన ప్యాటర్న్లోనే ఎర్రగా అయిపోవడం, అక్కడి నుంచి చెమ్మలాగా రావడము, బాగా దురద రావడం, అలాంటివి పేషెంట్స్ చాలామంది వస్తారు. దీనికి కారణం ఏంటి అంటే ఇప్పుడు మనం రోల్ గోల్డ్లో నికెల్ అనే మెటల్ యూస్ చేస్తారు. అది చాలామందికి పడదనమాట. దానివల్ల ఏమవుతుంది అంటే ఇలా దురదలాగా వచ్చేసేయడం అలా జరుగుద్ది. దీన్నే మనం అలర్జిక్ కాంటాక్ట్ డర్మటైటిస్ అంటాం. అలా వచ్చిన పేషెంట్లకు మేము మొదటిగా చెప్పేది ఏంటి అంటే మీరు ఇంకొకసారి ఇది ఎప్పుడూ ధరించకూడదు, మళ్ళీ మీరు ఇలా ఇబ్బంది పడకూడదు అంటే దాన్ని మళ్ళీ మీరు వేసుకోకూడదు. అలాగే ఇప్పుడు చాలా ఒక 10% ఆఫ్ పీపుల్కి గోల్డ్ కూడా వస్తుందండి. అలా వచ్చినప్పుడు కొంచెం ప్యూరిటీ ఆఫ్ గోల్డ్ పెంచుకోమంటాం అనమాట. అంటే ఈ నికిల్ కలిసిన తత్వాన్ని తగ్గించమని చెప్తాము. రైట్ మేడం. ఇటీవల ఈ సౌందర్య సాధనాలు ఎక్కువ వచ్చేసినాయి, అలాగే లోషన్ల వంటివి కూడా చాలా వచ్చాయి. ఇవన్నీ చర్మ వ్యాధుల మీద చర్మంపై ఎలాంటి ప్రభావం చూపిస్తాయి మేడం? ఇప్పుడు ఉన్న సోషల్ మీడియా ప్రకారం చాలామంది యువత ఫేస్బుక్లు ఇన్స్టాగ్రామ్లు చూసి వాళ్ళ చర్మానికి ఏది సెట్ అవుతుంది ఏంటి అని ఆలోచించకుండా ఆ యాడ్స్లో వచ్చిన క్రీమ్స్ కానీ అన్నీ వాడేస్తున్నారు. దానివల్ల ఏమవుతుంది అంటే వాళ్ళ చర్మము బాగా మంటలాగా వచ్చేయడం, అంటే ఇరిటేషన్ రావడము, అలాగే ఎర్రగా ఎండలోకి వెళ్ళంగానే ఎర్రగా వచ్చేసేయడము, చర్మం పల్చబడిపోవడము, ముందున్న దానికన్నా నల్లబడిపోవడము, ఇలాంటివన్నీ కాంప్లికేషన్స్గా మనం చూస్తున్నాము. సో ఎప్పుడైనా కానీ మీరు ఒక మంచి మీ చర్మ సౌందర్యం పెంచుకోవాలంటే ఒక మంచి డర్మటాలజిస్ట్ దగ్గరికి వెళ్ళి అక్కడ వాళ్ళు మీ స్కిన్ టోన్కి ఏది సెట్ అవుతుంది ఏంటి, వీళ్ళ స్కిన్ టోన్కి ఇది అవసరం, దాన్ని బట్టి సీరమ్స్ కానీ ఆర్ క్రీమ్స్ కానీ మేము ఇస్తాము. సో ఎప్పుడైనా అలా కన్సల్ట్ అయ్యి తీసుకుంటే బెటర్గా ఉంటుంది. ఇలా అదే మెయిన్ మనం ఏంటి అంటే డర్మటాలజిస్ట్ని కన్సల్ట్ అయితే వాళ్ళు వీళ్ళ స్కిన్ టోన్కి ఇది అవసరం, సో అదే ప్రిస్క్రైబ్ చేస్తాము. అలా కాకుండా మన ఓన్ పద్ధతిలో మనం అలా
కంటిన్యూ చేస్తూ ఉంటే చర్మం బాగా పల్చబడిపోవడము, మంట అనేది ఎక్కువ అనిపిస్తూ ఉంటుంది. ఓకే మేడం. ఇప్పుడు చాలామంది కార్మికులు కానీ, చిన్న చిన్న పరిశ్రమల్లో పనిచేసే కార్మికులు కానీ, స్టీల్ కంపెనీల్లో పనిచేసే, అంటే రకరకాలుగా ఈ వీళ్ళల్లో కూడా చర్మ వ్యాధులు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. వీటికి ఎందువల్ల వస్తాయి? వీటి నివారణకి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? దీనికి మెయిన్ కారణాలు ఏంటి అంటే, వాళ్ళు పని చేసేటప్పుడు ఎక్కువ చెమట అనేది పట్టుతుంది. అండ్ వాళ్ళు ఇంకొకటి ఆ చెమట పట్టడం వల్ల ఎక్కువ ఫంగల్ ఇన్ఫెక్షన్స్ లాంటివి మనం ఎక్కువ చూస్తూ ఉంటాం. దానితో పాటు ఇలా కార్మికుల్లో ఎక్కువ సిమెంట్ ఫ్యాక్టరీలో వర్క్ చేసే వాళ్ళు కానీ, టెక్స్టైల్ ఇండస్ట్రీలో వర్క్ చేసే వాళ్ళు కానీ, ఆర్ మెడికల్ ఫార్మసీ ఇండస్ట్రీలో వర్క్ చేసే వాళ్ళకి అలర్జిక్ కాంటాక్ట్ డర్మటైటిస్ అని ఎక్కువ చూస్తాం. అంటే ఏ పార్ట్స్ అయితే ఎక్కువ ఎక్స్పోజ్ అవుతుంటాయో ఆ పార్ట్స్లో మనము బాగా ర్యాష్ లాంటిది వచ్చేసి బొబ్బల్లాగా రావడం, అవి పగిలినట్టు వచ్చి దాంట్లో నుంచి కొంచెం రక్తము చెమ్మతో కూడినట్టు రావడం, ఇవన్నీ మనం అలర్జిక్ కాంటాక్ట్ డర్మటైటిస్లో చూస్తాము. ఓకే మేడం. ఇప్పుడు ఈ మహిళల్లోనే ఎక్కువగా చర్మ వ్యాధులు వచ్చే అవకాశం ఉంటుందా మేడం? ఉంటుంది. ఒకటి ఏంటి అంటే వాళ్ళ హార్మోన్కి సంబంధించి మెయిన్ ఆ హార్మోన్ రిలేటెడ్గా ఎక్కువ మంది నల్ల మచ్చలు, మొహం మీద నల్ల మచ్చలు అని వస్తారు. ఇంకొకటి వాళ్ళు ధరించే వస్త్రాలను బట్టి కూడా చాలా వరకు చెమట ఎక్కువ పట్టడం వల్ల ఎక్కువ ఫంగల్ ఇన్ఫెక్షన్స్ లాంటివి మనము మహిళలలో ఎక్కువ చూస్తూ ఉంటాము. ఓకే. చాలామంది ఎండలో తిరగగానే వాళ్ళ ముఖం అంతా నల్లబడిపోవటం అలాంటివి జరుగుతూ ఉంటాయి. వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఇలా చాలామంది వస్తారు, మేడం నేను మొన్న వెళ్ళాను ఎండలోకి, నా మొహం అంతా ఒక నల్లగా పేరుకోపోయినట్టు అయిపోయింది అని అంటారు. దీనికి కారణం ఏంటంటే అండి, మనం ఎండలోకి వెళ్ళడం వల్ల మెలనోసైట్స్ అనేవి ఎక్కువ అవుతాయి అన్నమాట. దానివల్ల మనం చర్మం అంతా ఒక్కసారిగా నల్లగా పేరుకోపోయినట్టు అయిపోతుంది. దానినే మనం ట్యానింగ్ అంటాము. మెయిన్ మనము ఎండలోకి వెళ్ళేటప్పుడు, అంటే ఎక్కువ బండిలో తిరుగుతున్న వాళ్ళు కానీ, లేదు ఒకసారిగా బీచ్కి వెళ్ళి ఎక్కువ సన్ ఎక్స్పోజర్ అయ్యే వాళ్ళు కానీ, వెళ్ళే ఒక 20 నిమిషాల ముందు బాగా ఫేస్ మొత్తం సన్ స్క్రీన్ రాసుకొని వెళ్ళాలి. దాంతోపాటు హ్యాట్ లాంటిది కానీ, లేకపోతే ఫేస్ స్కార్ఫ్ లాంటిది కానీ వాడడం వల్ల కొంచెం వరకు మనము దాన్ని ప్రొటెక్ట్ చేయగలము. ఓకే మేడం. ఇప్పుడు చాలామందికి వయసుతో సంబంధం లేకుండా మంగు మచ్చలు అంటారు, ముఖం మీద కానీ పలు చోట్ల వస్తూ ఉంటాయి. మరి ఆ మచ్చలు ఎందుకు వస్తాయి? అవి రావడానికి కారణం ఏంటి? వాటికి మనం ఎలాంటి ట్రీట్మెంట్ ఇవ్వచ్చు? మొంగు మచ్చలు మనం ఎక్కువగా ఆడవాళ్ళలో చూస్తాము. మెయిన్ 40 ఇయర్స్ దాటిన ఆడవాళ్ళలో ఎక్కువ చూస్తూ ఉంటాము. దానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే, ఒకటి హార్మోన్ దీనివల్ల ఉంటుంది. దాంతోపాటు చాలామంది ఓరల్ కాంట్రాసెప్టివ్ పిల్స్ వాడినా కానీ, దాంతోపాటు ఎక్కువ సన్ ఎక్స్పోజర్ ఉన్నా కానీ, ఇంకా హైపోథైరాయిడిజం లాంటి థైరాయిడ్ ఇష్యూస్ ఉన్నా కానీ మనకి నల్ల మచ్చలు లాంటివి ఎక్కువగా ఫేస్ మీద, అంటే చీక్ ఏరియాలో, ఫోర్ హెడ్ రీజియన్లో, అలాగే అప్పర్ లిప్ రీజియన్లో, నోస్ పై మీద అక్కడ నల్ల మచ్చలు నెమ్మదిగా పెరుగుతున్నట్టు మనం చూస్తాము. దీన్ని మనం ఎలా నివారించవచ్చు అంటే, మెయిన్ కంపల్సరీ సన్ స్క్రీన్ అనేది వాడాలి. దానితో పాటు టాపికల్ క్రీమ్స్, అంటే ముందుగా మేము టాపికల్ క్రీమ్సే వాడతాము. రాసుకొని రోజు రాత్రిపూట వాటిని రాసుకోమని చెప్తాము. ఎంత ఇంప్రూవ్మెంట్ వచ్చింది ఏంటి అనేది చూస్తాము. దానికి కూడా ఇంప్రూవ్మెంట్ రాకపోతే నోట్లో వేసుకునే బిళ్ళలు ఇస్తాము. ఓకే. కొన్ని మందుల వల్ల కూడా చర్మ వ్యాధులు వస్తూ ఉంటాయంటారు మేడం, అది ఎంతవరకు కరెక్ట్? కొన్ని మందుల వల్ల అంటే ఎక్కువగా అండి, మెడికల్ షాపుల్లో దొరికే టాబ్లెట్స్, పెయిన్ కిల్లర్స్ కానీ, లేకపోతే మనము యాంటీబయోటిక్స్ కానీ ఎక్కువ వాడడం వల్ల ఒక్కసారిగా దద్దుర్లు లాంటివి, లేకపోతే మొహం వాసిపోవడము, పైనున్న చర్మం అంతా ఊడిపోవడము అలాంటివి జరుగుతూ ఉంటాయి. దాన్నే మనం డ్రగ్ రియాక్షన్ అంటాము. సో మనం వీలైనంత వరకు ప్రిస్క్రిప్షన్ ఉన్న మెడిసిన్స్ వాడితే చాలా ఇది నివారించవచ్చు. ఓకే మేడం. చాలామంది జుట్టు సౌందర్యం కోసం రకరకాల ఔషధాలు వాడుతూ ఉంటారు మేడం, అవి వాడవచ్చా? వాడితే వచ్చేటువంటి పరిణామాలు ఎలా ఉంటాయి? జుట్టు సౌందర్యం మెయిన్ చాలామంది తెల్లగా అయిపోయిందని మెయిన్ ఏం చేస్తూ ఉంటారంటే, ఎక్కువ డైస్ వేస్తూ ఉంటారు. కానీ మనం డై ఎక్కువ వాడడం వల్ల ఒకవేళ అది పడకపోతే చాలా విపరీతమైన రియాక్షన్ వచ్చేస్తుంది.
కళ్ళంతా వాపు రావడము, ఇంకా జుట్టులో బొబ్బల్లాగా వచ్చి అవి దాంట్లో నుంచి నీరులాగా కారడము, ఇలాంటివి చూస్తాము. మెయిన్ వాళ్ళ సౌందర్యం కోసం డై వేసుకుంటున్నప్పుడు మనం ముందుగా ఏం చేయాలంటే ప్యాచ్ టెస్ట్ చేసుకోవాలి. ప్యాచ్ టెస్ట్ అంటే ఏంటి అంటే, మనం వాడే డైని ముందుగా చెవు వెనకాల ఒక చిన్న భాగంలో వేసుకొని ఒక అరగంట పాటు ఉంచి దాన్ని క్లీన్ చేసేసేయాలి. దాని తర్వాత మనము క్లీన్ చేసుకున్నాక ఒక 2 days దాన్ని టచ్ చేయకుండా వదిలేయాలి. అప్పుడు ఒక 2 days తర్వాత అక్కడ ఏమన్నా ర్యాష్ లాంటిది వచ్చిందా, లేకపోతే ఏమన్నా ఇరిటేషన్ అనిపిస్తుందా, అది ప్యాచ్ టెస్ట్ చేసుకొని వాళ్ళకి ఎటువంటి రియాక్షన్ లేనప్పుడు మనం డై వాడచ్చు. ఓకే మేడం. చాలామంది ఇటీవల జుట్టు రాలిపోతుందని చెప్పేసి అని చెప్తూ ఉంటుంటారు మేడం. మరి ఈ జుట్టు రాలిపోకుండా ఉండటానికి రీసెంట్గా ట్రీట్మెంట్ ఏమైనా ఉందా? మామూలుగా జుట్టు రాలిపోవడానికి ముందు కారణాలు చూసుకోవాలి. ఎందుకు రాలిపోతుంది? మెయిన్ రక్తం తక్కువ ఉన్నప్పుడు రాలిపోతుంది. అలాగే ఏమన్నా డెఫిషియన్సీస్ అంటే వైటమిన్ డెఫిషియన్సీస్ అంటాం. ఎక్కువ B12 డెఫిషియన్సీ ఉన్నా కానీ, లేకపోతే D3 డెఫిషియన్సీ ఉన్నా కానీ, లేకపోతే ఏమన్నా థైరాయిడ్ ఇష్యూస్ ఉన్నా కానీ. సో మెయిన్ రీజన్స్ ఏమన్నా రీసెంట్గా ఫీవర్ ఏమన్నా వచ్చినా కానీ, వచ్చిన ఒక 2 months తర్వాత సివియర్ హెయిర్ ఫాల్ చూస్తాము. దాంతోపాటు వంశపార్పంగా కూడా జుట్టు రాలిపోవడం చూస్తాము. మనం ఫస్ట్ మన దగ్గరికి వచ్చిన పేషెంట్ని బట్టి హిస్టరీని బట్టి వీళ్ళకి ట్రీట్మెంట్ అవసరమా లేదా అనేది చెప్తాము. ట్రీట్మెంట్ అంటే ఇప్పుడు రీసెంట్ అడ్వాన్సెస్గా జుట్టు రాలడం తగ్గించడానికి PRP అంటే ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా మరియు GFC గ్రోత్ ఫ్యాక్టర్ కాన్సన్ట్రేషన్ అంటే ఇంజెక్షన్స్ లాగా ఇస్తాము. అంటే ఇప్పుడు జనరల్గా హెయిర్ ప్లాంటేషన్ అంటారు, అది కూడా కరెక్టేనా మేడం చేయించుకోవటం? అది కొంచెం హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ మనం ఒక అంటే లాస్ట్ స్టేజ్గా వెళ్ళొచ్చు. ముందు నేను చెప్పిన PRP అంటే ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా అంటే మన బ్లడ్ నుంచి తయారు చేసిన ప్లేట్లెట్స్ని మనము హెయిర్లో ఇంజెక్షన్స్ రూపంలో ఇస్తాము. సో అదొకటి. GFC దాంతోపాటు కొన్ని హెయిర్ సీరమ్స్ ఉంటాయి. అవి ట్రై చేశాక మనకి సిగ్నిఫికెంట్ ఇంప్రూవ్మెంట్ లేనప్పుడు మనం కంపల్సరీ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్కి వెళ్ళొచ్చు. అది ఏమీ ప్రమాదకరమైంది కాదు. రైట్ మేడం. ఇప్పుడు జనరల్గా ముఖ సౌందర్యం పెరగటానికి, అలాగే బ్లాక్ స్పాట్స్ పోవటానికి ఎలాంటి ప్రొసీజర్స్ ఉన్నాయి మేడం? మనము ముఖ సౌందర్యము మరియు బ్లాక్ స్పాట్స్ దానికి మెయిన్గా కెమికల్ పీల్స్ అనేది చేస్తాము. దాంతోపాటు ఇంకా నల్ల మచ్చలు ఎక్కువగా ఉన్నాయి, కెమికల్ పీల్ చేసినా కానీ మనకి పెద్ద రెస్పాన్స్ రాలేదు అంటే లేజర్ పద్ధతిలో దాన్ని ట్రీట్మెంట్ చేస్తాము. అలాగే ఏమన్నా ముఖం మీద గుంటలు అలాంటివి ఉన్నప్పుడు MNRF అనే ప్రొసీజర్ కూడా చేస్తాము. ఓకే మేడం. ఇప్పుడు ఈ షుగర్ వ్యాధిగ్రస్తులకి కూడా వాళ్ళ చర్మం యొక్క రూపం మారిపోతూ ఉంటుంది. దానివల్ల ఏమన్నా చర్మ వ్యాధులు సంక్రమించే అవకాశాలు ఉంటాయా? ఖచ్చితంగా ఉంటాయండి. ఎందుకంటే షుగర్ వ్యాధుల్లో నేను మీకు ఇందాక చెప్పినట్టు చర్మం ఈజీగా పొడిబారిపోతుంది. దానివల్ల ఏమవుతుందంటే తొందరగా ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. చర్మం పొడిబారిపోవడం వల్ల వాళ్ళకి ముందు బాగా దురద అనిపిస్తుంది. దురదతో పాటు వాళ్ళు ఎక్కువగా గీరడం మొదలు పెడతారు. దానివల్ల ఏమవుతుందంటే బాగా చర్మం ఎర్రగా అయిపోయి పుండులాగా మారిపోవడము, ఆ పుండు మళ్ళీ ఇన్ఫెక్ట్ అవ్వడము ఇలా జరుగుతుంది. సో షుగర్ వ్యాధి ఉన్నవాళ్ళు ఇలా చర్మం పొడిబారిపోకుండా మంచి సెరమైడ్స్ ఉన్న సోప్స్, దాంతోపాటు డైలీ స్కిన్ మాయిస్ట్ చేసుకోవడం అవి చేయాలి. ఓకే మేడం. ఇప్పుడు ఆత్మవిశ్వాసం, ఆత్మ గౌరవాన్ని పెంచడంలో అందం ఎలా పాత్ర పోషిస్తుంది? ఇప్పుడున్న జనరేషన్లో అందానికి చాలా ఇంపార్టెన్స్ వచ్చేసింది. మనం ఒక పేషెంట్కి వాళ్ళకున్న పింపుల్స్ కానీ లేదా నల్ల మచ్చలు కానీ వాళ్ళు వచ్చినప్పుడు మనం ట్రీట్ చేసి అవి బాగా తగ్గినాయి అంటే వాళ్ళ ఫేస్లో చూసే ఆనందం, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ చాలా ఎక్కువ ఉంటుంది. సో కంపల్సరీ మనకి సౌందర్యం అనేది సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఇంక్రీజ్ చేయడానికి ఈ రోజుల్లో చాలా ఉపయోగపడుతుంది. రైట్ మేడం. ఇప్పుడు మనకి ఉత్తమ చర్మ సంరక్షణ దినచర్యల కోసం మీరు ఇచ్చే సూచనలు ఏంటి? డైలీ కంపల్సరీ ఒక 40 minutes ఆఫ్ 40 నిమిషాలు వ్యాయామం చేయాలి. దానితో పాటు వ్యాయామం చేశాక ఒక 3 liters ఆఫ్ 3 లీటర్లు నీళ్లు తీసుకోవాలి. దాంతోపాటు ఎక్కువగా నట్స్
కొంచెం మనం హెయిర్ ఫాల్ ఇవి తగ్గించుకునేదానికి నట్స్, ప్రోటీన్ ఫుడ్ మన డైలీ రొటీన్లో ఉండేలాగా మనం చూసుకోవాలి. ఓకే. ఇప్పుడు ఈ మొత్తం చర్మ ఆరోగ్యాన్ని సంరక్షించుకోవటానికి మన జీవన శైలిలో మార్పులు ఎలా ఉండాలి? మన తీసుకునేటువంటి పోషకాహారం ఏ విధంగా ఉండాలంటారు? ఇందాక చెప్పినట్టు డైలీ కంపల్సరీ మనం 3 లీటర్లు నీళ్ళు తీసుకోవాలి. దానితో పాటు ఎక్కువ ప్రోటీన్ ఫుడ్ అంటే డైలీ మన డైట్లో ఎగ్ ఉండేలాగా చూసుకోవాలి. లేదు మేము డైలీ తినలేము అంటే 3 డేస్ అయినా మనము మన ఫుడ్లో ఎగ్ ఉండేలాగా చూసుకోవాలి. దాంతోపాటు నట్స్ లాంటివి ఎక్కువ తీసుకోవాలి. ఫ్రూట్స్ కంపల్సరీ, వెజిటేబుల్స్ అండ్ ఫ్రూట్ జ్యూసెస్ కొంచెం రెగ్యులర్ బేసిస్లో తీసుకోవాలి. రైట్ మేడం. ఇప్పుడు యాక్నిక్ స్కార్స్కి ఎలాంటి ట్రీట్మెంట్ ఇస్తారు మేడం? మామూలుగా అండి యాక్నీ స్కార్స్ ఎందుకు వస్తాయి అంటే చాలామంది ఒక యంగ్ ఏజ్లో అంటే ఆ హార్మోన్ దాని ఇన్ఫ్లుయెన్స్ పరంగా చాలామందికి అబ్బాయిలకు కానీ అమ్మాయిలకు కానీ పింపుల్స్ అనేవి స్టార్ట్ అవుతాయి. ఆ పింపుల్స్ చాలామంది ఏం చేస్తారంటే పించ్ చేయడము, లేకపోతే వాటి తత్వం పరంగా మనకి నల్ల మచ్చలు అంటే యాక్నీ మచ్చలు నల్లగా పడడము, దాంతోపాటు స్కార్స్ లాగా అంటే గుంతలు పడడము జరుగుతాయి. గుంతలు పడడంలో కూడా చాలా రకాలు ఉంటాయి. వాటిని ఐస్ పిక్ స్కార్స్ అని, ఇంకోటి రోలింగ్ స్కార్స్ అని, బాక్సింగ్ స్కార్స్ అని అంటూ ఉంటారు. మన దగ్గరికి వచ్చిన పేషెంట్ని ఫస్ట్ ఎగ్జామిన్ చేయాలి. చేసినప్పుడు వీళ్ళకి ఏ టైప్ ఆఫ్ స్కార్ పడుంది, చిన్న సన్నగా గుంటలు లాంటివి పడుంటే దానికి కెమికల్ పీల్ అనేది సజెస్ట్ చేస్తాం. అలాగే కొంచెం పెద్ద స్కార్స్తో మాని కొంచెం సూపర్ఫిషియల్గానే హీల్ అయి ఉంటే మనం దానికి కొన్ని ప్రొసీజర్స్ పరంగా చేయొచ్చు. ఒకటి మెయిన్గా మనము MNRF అని చేస్తాము, లేదు అంటే CO2 ఫ్రాక్షనల్ లేజర్ అని చేస్తాము. ఇంకొకటి డర్మా రోలర్ యూస్ చేసి ఆ ప్రొసీజర్ కూడా చేయొచ్చు. నా దగ్గరికి వచ్చిన పేషెంట్ ఒక అబ్బాయి, చాలా చర్మ సౌందర్యం అంటే చాలా ఇష్టము. ఆ అబ్బాయికి ఏంటి అంటే తన స్కిన్ చాలా స్మూత్గా అవ్వాలి, తనకి ఇలాగే పింపుల్స్ వచ్చేసి ఫుల్ స్కారింగ్ అయిపోవడము, ఇంకా నల్ల మచ్చలు పడిపోవడం, పింపుల్స్ కూడా పెద్ద లావుగా రావడము ఆ అబ్బాయి ఫేస్లో చూశాను. ఆ అబ్బాయి నా దగ్గరకు వచ్చి చెప్పింది ఏంటి అంటే నాకు మాత్రం నా చర్మము చాలా స్మూత్గా రావాలి మేడం, ఈ నల్ల మచ్చలు, ఈ పింపుల్స్, ఈ స్కారింగ్ అంతా నాకు తగ్గిపోవాలి, మీరు ఏమైనా చేయండి అన్నారు. ముందు ఆ అబ్బాయిని కౌన్సిలింగ్ చేశాను. ఫస్ట్ పింపుల్స్ తగ్గడానికి కొన్ని కెమికల్ పీల్స్, దాంతోపాటు ఓరల్ మెడికేషన్ అంటే బిళ్ళలు లాంటివి ఇచ్చి ఫస్ట్ పింపుల్స్ తగ్గించాను. దాని తర్వాత నా సెకండ్ స్టెప్ ఏంటి అంటే నల్ల మచ్చలు, దానితో పాటు స్కార్ కరెక్షన్. నల్ల మచ్చలకి అప్లై చేసుకునేదానికి నైట్ టైం కొన్ని నల్ల మచ్చలు తగ్గే క్రీమ్స్ లాంటివి పెట్టాను. ఇంకా ఈ స్కార్ కరెక్షన్ అనేది ఎలా చేశానంటే ఫస్ట్ ఆ అబ్బాయికి ఒక 2 సిట్టింగ్స్ డర్మా రోలర్ యూస్ చేసి ప్రొసీజర్ చేశాను. దాంతో డర్మా రోలర్ యూస్ చేసినప్పుడు 50% రిజల్ట్ వచ్చింది. మేడం నాకు ఇంకా ఫాస్ట్గా అనిపించట్లేదు, ఇంకేమన్నా ప్రొసీజర్ చేయండి అన్నారు. అప్పుడు నేను చేసింది ఏంటంటే MNRF అని ఉంటుంది, అంటే మైక్రో నీడ్లింగ్ విత్ రేడియో ఫ్రీక్వెన్సీ. మనకి ఆ మెషిన్కి చిన్న ముళ్ళు లాంటివి, నీడిల్స్ లాంటివి ఉంటాయి. దాన్ని యూస్ చేస్తూ దాంతోపాటు రేడియో ఫ్రీక్వెన్సీ యూస్ చేస్తూ మనము ఫేస్ మొత్తము షార్ట్స్ లాగా ఇస్తాము. ఇది MNRF చేసేటప్పుడు ఇంకా ఫాస్ట్గా రిజల్ట్ రావడానికి PRP అంటే అబ్బాయి బ్లడ్డే తీసుకున్నాను. ఆ అబ్బాయి బ్లడ్డే తీసుకొని దాంట్లో వచ్చిన ప్లాస్మాని వేరు చేసి ఆ ప్లాస్మాని చిన్న ఇంజెక్షన్స్ రూపంలో ఈ MNRF చేసేసాక లోపలికి ఇంజెక్ట్ చేశాను. ఫస్ట్ టైం అలా చేశాను. సెకండ్ సిట్టింగ్ నేను ఎలా ప్లాన్ చేసుకున్నా అంటే ఆ అబ్బాయి చాలా బాగా నాకు బాగా ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది మేడం, నేను సెకండ్ సిట్టింగ్ కూడా మళ్ళీ MNRF చేయించుకుంటాను, నాకు ఇదే కావాలి అన్నారు. సో సెకండ్ టైం ఇంకొంచెం ఎక్కడైతే స్కార్స్ ఉన్నాయో అక్కడ సబ్సిషన్ అంటే నీడిల్తో కింద ఏదైతే స్కార్ అయిపోయి కింద అతుక్కుపోయి ఉంటుందో దాన్ని గ్యాప్స్ క్రియేట్ చేస్తాం నీడిల్తో. అలా సబ్సిషన్ చేసి దాంతోపాటు MNRF ప్లస్ PRP చేశాను. ఆ అబ్బాయి రిజల్ట్ 90% వరకు కరెక్ట్ అయిపోయి చాలా క్లియర్ స్కిన్ అండ్ యాక్నీ రావడం తగ్గిపోయింది. దాంతోపాటు కొంచెం స్కార్
అసలు ఎక్కడా లేకుండా 90% కరెక్ట్ అయిపోయింది. ఓకే మేడం, రైట్. ఇప్పుడు కీలాయిడ్స్ అంటే ఏంటి మేడం, దానికి ఎలాంటి ట్రీట్మెంట్ ఇస్తారు? మనం కీలాయిడ్స్ ఎక్కువగా హెరిడిటరీగా అంటే వాళ్ళ పేరెంట్స్కి ఎవరికన్నా ఉన్నా కానీ చూస్తాము. అలాగే మెయిన్ కీలాయిడ్స్ ఎప్పుడు ఫామ్ అవుతాయి అంటే ఎప్పుడన్నా ఎక్కువగా హార్ట్ సర్జరీ జరిగినప్పుడు, ఆ హార్ట్ సర్జరీ జరిగిన తర్వాత సూచర్ వేసినప్పుడు ఆ చెస్ట్ రీజియన్లో చాలామందికి కీలాయిడ్స్ వస్తూ ఉంటాయి. అలాగే కొంతమందికి ఇప్పుడు వాళ్ళ మదర్కు ఉన్నప్పుడు అది హెరిడిటరీగా మళ్ళీ వీళ్ళకు వచ్చినప్పుడు ఏమవుతుందంటే చిన్న దెబ్బ తగిలినా కానీ అదొక కీలాయిడ్ లాగా అంటే ఉబ్బెత్తుగా చర్మం మీద ఉబ్బెత్తుగా ఫామ్ అయ్యి గట్టిగా రాయిలాగా ఉంటుంది. దీనివల్ల ఒక్కొక్కసారి పేషెంట్లు ఏం చెప్తారంటే గుండె భాగంలో వచ్చినప్పుడు మాత్రము, మేడం నాకు చాలా దురద వస్తుంది, ఇక్కడ చాలా దురద రావడం వల్ల నేను గీరుతున్నాను, ఒక్కొక్కసారి అది పుండుగా అయిపోతుంది, ఇంకా నొప్పి వస్తుంది, లాగినట్టు ఉంటుంది, దీనికి నాకేమన్నా చెయ్యండి అని వస్తారు. మెయిన్ మేము ఇట్లా కీలాయిడ్ ఎలా అసెస్ చేస్తామంటే ఎన్ని రోజుల ముందు ఫామ్ అయింది, ఓకే సర్జరీ చేసిన ఎన్ని ఇయర్స్ అయింది సర్జరీ చేసి, ఈ హిస్టరీ అంతా అడిగాక దాని లోపలికి సంబంధించి చిన్న కీలాయిడ్ అయితే కొంచెము ఆయింట్మెంట్స్ లాగా యూస్ చేస్తాము. లేదు బాగా ఉబ్బెత్తుగా గట్టిగా అయిపోయిందంటే దాంట్లోకి ఇంట్రాలీషనల్ ఇంజెక్షన్స్ అని ఇస్తాము. అంటే ఏదైతే కీలాయిడ్ ఉందో ఆ లోపల భాగంకి ఇంజెక్షన్ రూపంలో లోపల ఇంజెక్షన్ చేస్తాము. దీనివల్ల మనకి ఇప్పుడు బాగా గట్టిగా అయిపోయి ఉంటే ఒక 2-3 సిట్టింగ్స్ లోపల ఫ్లాట్గా అయిపోద్ది. లేదు కొంచెం సాఫ్ట్గా ఉంది, ఇప్పుడే కొత్తగా ఫామ్ అయింది అంటే ఒక సిట్టింగ్ ఆఫ్ ఇంజెక్షన్కే మనకి చాలా డిఫరెన్స్ వస్తుంది. ఓకే, రైట్ మేడం. ఇందాక మీరు పింపుల్స్ గురించి చెప్పారు. అసలు పింపుల్స్ ఎందుకు వస్తాయి, వాటికి మనం ఎలాంటి చికిత్స ఇవ్వవచ్చు? పింపుల్స్ రావడానికి చాలా రకాల కాజెస్ ఉంటాయి. మెయిన్గా మనం యువతలో చూస్తూ ఉంటాం, అంటే టీనేజర్స్ అంటాం. టీనేజర్స్లో సడన్గా హార్మోన్ ఫ్లక్చువేషన్ జరుగుద్ది అనమాట. దీనివల్ల పింపుల్స్ వస్తూ ఉంటాయి. దాంతోపాటు మనం ఇంకా కొంచెము ఎక్కువగా ఆయిల్కి ఎక్స్పోజ్ అయ్యే వాళ్ళల్లో పింపుల్స్ చూస్తాము, కొంచెం ఎక్కువగా స్వెట్టింగ్ వచ్చే వాళ్ళల్లో పింపుల్స్ చూస్తూ ఉంటాము. ఇంకా పీసీఓడి అంటాము. పీసీఓడి అని ఇప్పుడు చాలామంది ఆడపిల్లలు ఇబ్బంది పడుతున్నారు. అంటే పీసీఓడి అంటే ఏంటి అంటే ఓవరీ చుట్టూ చిన్న చిన్న సిస్టుల్లాగా వస్తాయి. దానివల్ల ఏమవుతుందంటే హార్మోన్ ప్రొడక్షన్లో కొంచెం డిఫరెన్సెస్ రావడం వల్ల ఎక్కువగా జుట్టు రాలిపోవడం, పెదాల పైన చిన్న ఏరియాలో జుట్టు రావడము, దాంతోపాటు పింపుల్స్ రావడము, ఇవన్నీ పీసీఓడి సిమ్టమ్స్. సో మనం ఫస్ట్ అసెస్ చేసుకుంటాం వాళ్ళ హార్మోన్స్ ఎలా ఉన్నాయి, నార్మల్ లెవెల్స్లో ఉన్నాయా లేదా, ఒకవేళ ఏమన్నా అబ్నార్మాలిటీ ఉంటే హార్మోన్స్లో దాన్ని కరెక్ట్ చేస్తాము. కరెక్ట్ చేశాక హార్మోన్ సప్లిమెంట్స్ ఇస్తాము. దాంతోపాటు మనం చేయగలిగింది ఏంటంటే ఒకవేళ అవి ఇన్ఫెక్టెడ్గా ఉన్నాయా లేకపోతే చిన్న చిన్న క్లోజ్డ్గా ఉంటాయి, దాన్ని కొమిడోన్స్ అంటాం. అంటే అవి బయటకి ఏమీ కనిపించవు, మనం పట్టుకున్నప్పుడు మాత్రం ఉబ్బెత్తుగా మన చేతికి తగులుతూ ఉంటాయి, దాన్ని క్లోజ్డ్ కొమిడోన్స్ అంటాం. అవి మానడానికి కూడా చాలా టైం పట్టుద్ది. సో మనం ఫస్ట్ స్టేజింగ్ చేసుకుంటాం, ఈ పింపుల్స్ ఏ స్టేజ్లో ఉన్నాయి, కొమిడోన్ స్టేజ్లో ఉన్నాయా, లేకపోతే పస్ వచ్చేసి పస్ట్యూల్స్ లాగా మారిపోయాయా, లేదు అంటే ఇంకా నాడ్యులోసిస్టిక్ యాక్ని అంటాం, అంటే పెద్ద పెద్ద నాడ్యూల్స్ అయిపోతున్నాయా అని ఆ స్టేజ్ని బట్టి మన ట్రీట్మెంట్ ఉంటుంది. ఇప్పుడు కొమిడోన్స్ లాంటివిగానైతే మామూలుగా చిన్న ఇనీషియల్గా క్రీమ్స్, ఫేస్ వాషెస్ స్టార్ట్ చేస్తాము. అండ్ ఈ కొమిడోన్స్ ఉన్నప్పుడు మేము కొమిడోన్ ఎక్స్ట్రాక్షన్ అనేది చేస్తాము. అంటే ఏవైతే క్లోజ్డ్ అయిపోయి ఉంటాయో దాన్ని ఓపెన్ చేసేసి దానిలో నుంచి వచ్చే ఒక తెల్లని సీబం అంటాం, ఆ సీబం ప్రోడక్ట్ని తీసేస్తే ఆ కొమిడోన్స్ అన్నీ చాలా ఫాస్ట్గా హీల్ అవుతాయి. ఇంకా లేదు పస్ట్యూల్స్ రూపంలో ఉన్నాయి, సో మనం పస్ట్యూల్స్ రూపంలో ఉన్నప్పుడు ఏం చేయొచ్చు అంటే ఓరల్ యాంటీబయాటిక్స్ ఒక సర్టైన్ పీరియడ్ వరకు, అంటే ఒక 2 వీక్స్ వరకు 3 వీక్స్ వరకు ప్రిస్క్రైబ్ చేస్తాం. ఒక్కొక్కసారి అవసరమైతే ఒక 2 మంత్స్ వరకు కూడా ప్రిస్క్రైబ్ చేసి ఏవైతే ఆ పస్ట్యూల్స్ రూపంలో ఉన్నాయో వాటిని మనం తగ్గించేస్తాం. ఇంకొకటి లాస్ట్ స్టేజ్ నాడ్యులోసిస్టిక్ యాక్ని అంటారు. ఇవి ఎక్కువగా యాంటీబయాటిక్స్కి కానీ టాపికల్ క్రీమ్స్కి కానీ పెద్ద రెస్పాండ్ అవ్వు. దీనికి మనం కోర్స్ ఆఫ్ ఒక 6 months కోర్స్ ఆఫ్ టాబ్లెట్స్ ఉంటాయి, దానితో స్టార్ట్ చేసి మనము దానికి ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తాం. ఈ నాడ్యులోసిస్టిక్ యాక్ని అనేవి
కానీ లేకపోతే పస్ట్యూల్స్ రూపంలో వచ్చినవి మాత్రం ఎక్కువగా పిగ్మెంటేషన్తో మరియు స్కార్స్తో హీల్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. రైట్ మేడం. ఇటీవల ఇప్పుడు సౌందర్యశాలలు చాలా అక్కడ ఎక్కువ అవుతున్నాయి. ఈ సౌందర్యశాలలో చాలామంది మహిళలు మేకప్ వేయించుకోవటానికి కానీ అలాగే లేపనాలు అంటే వాడుతూ ఉంటారు. వీటి వల్ల కూడా చర్మ వ్యాధులు వచ్చే అవకాశం ఉంటుంది. తప్పకుండా ఉంటాయండి. ఆల్రెడీ మీతో మాట్లాడున్నాను. ఇట్లా రాంగ్ ప్రోడక్ట్స్ అంటే ఏమి ప్రిస్క్రిప్షన్ లేకుండా దాంట్లో ఏం కాంపోజిషన్ ఉంది అని చూసుకోకుండా, అండ్ చాలామంది మీరు చెప్పినట్టు పార్లర్స్లో కానీ మెడికల్ షాప్స్లో కానీ ఎటువంటి ఆ బాటిల్ మీద మనకి ఎటువంటి ఏం డ్రగ్ ఉంది, దీంట్లో ఏమీ ఉండదు, ఒక వైట్ కలర్ బాటిల్స్ లాగా ఇస్తున్నారు. అది ఏంటి అంటే స్టీరాయిడ్ క్రీమ్ అనమాట. ఇది ఏం చేస్తున్నారంటే ఫస్ట్ ఈ క్రీమ్ స్టార్ట్ చేసినప్పుడు యువత చాలామంది వాడుతున్నారు. కాలేజ్ స్టూడెంట్స్ అయితే ఇంకా విపరీతంగా వాడుతున్నారు. ఇది స్టార్ట్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఫస్ట్ ఒక 10 రోజుల్లోనే వాళ్ళ చర్మం చాలా స్మూత్గా అవ్వడము, వాళ్ళ కలర్ ఇంప్రూవ్మెంట్ అవ్వడము ఇది జరుగుద్ది అనమాట. దీన్ని చూసి ఏమవుతుందంటే ఒకరి నుంచి ఒకరికి మౌత్ టాక్, ఇది నేను వాడాను, ఇది చాలా బాగుంది, నువ్వు కూడా వాడు అని మౌత్ టాక్ ద్వారా తీసుకొని రిపీటెడ్గా అవి ఒక 5 బాటిల్స్ 10 బాటిల్స్ అన్నీ వాడేస్తున్నారు. ఇది వాడడం వల్ల రాను ఏమైపోతుందంటే చర్మం చాలా పల్చగా అయిపోతుంది. దానితో పాటు చిన్న ఇందాక చెప్పాను కదా యాక్నీ అంటాం కదా, ఎక్కువ ఈ స్టీరాయిడ్ క్రీమ్స్ వాడినా కానీ మనకి యాక్నీ వచ్చేస్తాయి. ఇంకా చెప్పాలంటే ఇంకా బాగా ఎండలోకి వెళ్ళంగానే ఒక ఎర్రపుగా వచ్చేసి ముఖమంతా అది నల్లగా మారిపోవడం అలా జరుగుతుంది. ఓకే మేడం. ఇప్పుడు చాలామంది ఈ కొందరిలో ఈ కాలిన గాయాలైన వాళ్ళు ఉంటారు మేడం. వాళ్ళ యొక్క చర్మం కాలిన గాయం యొక్క ముద్ర అనేది అలాగే ఉంటుంది. దాన్ని రెక్టిఫై చేసేటువంటి లేటెస్ట్ టెక్నాలజీ ఏమైనా వచ్చిందా? కాలిన గాయానికి మనం చెప్పాలంటే చిన్న గాయాలయ్యి కొంచెం స్కార్ అంటాం, బర్న్ స్కార్ అంటాం. అది ముందుగా అంటే కాలిన వెంటనే కొన్ని క్రీమ్స్ ఉంటాయి, టాపికల్ క్రీమ్స్ లాగా వాడతాము. అది వాడినప్పుడు మనకి చాలా వరకు అంటే కాలింది కూడా సూపర్ఫిషియల్ బర్న్స్ అంటాం. అంటే చాలా పైన మాత్రమే కాలి లోపల పెద్ద స్కిన్ ఇన్వాల్వ్మెంట్ లేదు. అంటే చిన్నపిల్లలు వేడి నీళ్ళు పోసుకున్నప్పుడు కానీ మనం ఎప్పుడన్నా తెలియకుండా మన ఒంటి మీద వేడి నీళ్ళు పడినప్పుడు చాలా సూపర్ఫిషియల్ స్కార్స్ అవుతూ ఉంటాయి. ఇలా అయినప్పుడు మనము ఇనీషియల్ డేస్లోనే అంటే కాలిన ఒక 5th డే నుంచి కూడా కొన్ని క్రీమ్స్ ఉంటాయి. అవి కానీ మనం స్టార్ట్ చేస్తే అసలు నెక్స్ట్ స్కార్ పడకుండా చాలా బాగా ఉపయోగపడతాయి. లేదు ఆల్రెడీ మాకు తెలీదు పడిపోయింది అంటే కూడా మనము స్కార్స్ లాంటివి పడిపోయింది అంటే ఆబ్వియస్గా మనం అప్పుడు కూడా మనం క్రీమ్స్ ట్రై చేయొచ్చు. ఇంకా తగ్గలేదు అంటే ఒక్కొక్కసారి ప్రొసీజర్స్ పరంగా అలా తగ్గించవచ్చు. లేదు కొంచెం బాగా డీప్గా స్కార్ అయిపోయింది, చాలా అంటే మనం క్రీమ్స్ పరంగా ఏం చేయలేము అంటే సర్జికల్గా కరెక్ట్ చేయాల్సి వస్తుంది. కొన్ని ఫ్లాప్ సర్జరీస్ అలాంటివి చేస్తారు. చర్మ వ్యాధుల గురించి అలాగే చర్మ సంరక్షణ గురించి మనం దానికి ఎలాంటి వైద్య చికిత్సలు తీసుకోవాలి అనే అంశం మీద ఈ ఎపిసోడ్లో డాక్టర్ అనుష గారిని అడిగి కొన్ని అంశాల మీద మనం అవగాహన తీసుకోవటం జరిగింది. మరికొన్ని అంశాలతో మరలా కలుద్దాం. నమస్తే. Please subscribe to our YouTube channel.